గ్రీన్లాండ్ తర్వాత ట్రంప్ మన ఇండియాను టార్గెట్ చేయబోతున్నాడా? ప్రజెంట్ ట్రంప్ చేస్తున్న పనులు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, ట్రంప్ రీసెంట్గా ఆయిల్ కోసం వెనుజులా దేశంపైన దాడి చేసి, అది కూడా ఒక ఫేక్ అలిగేషన్, ఈ వెనుజులా దేశం నుంచి డ్రగ్స్ మా దేశంలోకి వస్తున్నాయి అనే ఫేక్ ఆరోపణ వేసి అక్కడి ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు వెనుజులా దేశం మొత్తం అమెరికా కంట్రోల్లో ఉంది. మొత్తంగా ట్రంప్ అనుకున్నట్టు వెనుజులా దేశంలో ఉన్న ఆయిల్ నిల్వలన్నింటినీ దోచుకున్నాడు. ఇప్పుడు ఇతని కన్ను గ్రీన్లాండ్ పైన పడింది. గ్రీన్లాండ్ అంటే కంప్లీట్గా మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతం. అక్కడ తిప్పి కొడితే 60,000 మంది జనాభా కూడా లేరు. ప్రజెంట్ ఈ గ్రీన్లాండ్ డెన్మార్క్ అండర్లో ఉంది. అయితే ట్రంప్ ఇప్పుడు నాకు ఈ గ్రీన్లాండ్ కావాలి, దీని ప్రైస్ ఎంతో చెప్పండి, నేను కొనేసుకుంటాను. ప్రజెంట్ ఈ గ్రీన్లాండ్పై ఉన్న ప్రతి పర్సన్కి 10,000 నుంచి $1,00,000 ఇస్తాను అని ఆఫర్ ఇచ్చాడు. $1,00,000 అంటే మన కరెన్సీలో మనిషికి 90 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు. అయినా కూడా మీరు ఒప్పుకోకపోతే ఇక నా దగ్గర వేరే ఆప్షన్ లేదు, నా మిలిటరీని పంపిస్తాను, వాళ్ళే ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తారు అని ఓపెన్గా వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్కి యూరప్లోని అన్ని దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే నేటో అగ్రిమెంట్ అండర్లో అమెరికా, యూరప్, కెనడా ఇంకా ఈ దేశాలన్నీ కలిసికట్టుగా ఉండాలి. ఇన్ని రోజులు యూరప్, అమెరికా అంతా ఒక్కటే, వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు అని అన్ని దేశాలు అనుకున్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళ మధ్య పెద్ద అంతర్యుద్ధం జరిగేలా కనిపిస్తుంది. ట్రంప్ ఇక్కడితోనే ఆగలేదు. ఈ యూరోపియన్ దేశాలన్నిటికీ గ్రీన్లాండ్ని నాకు ఇచ్చేలాగా డెన్మార్క్కి ఒప్పించండి, అండ్ గ్రీన్లాండ్ ప్రజల్ని కూడా ఒప్పించండి, లేదా నోరు మూసుకొని కామ్గా ఉండండి, లేకపోతే నాకు అగెన్స్ట్గా మాట్లాడే దేశాలపైన 15% టారిఫ్ ఎక్కువగా వేస్తాను అని బెదిరించాడు. మొత్తంగా నాటో దేశాల మధ్య ఇంటర్నల్ యుద్ధం జరిగే పరిస్థితి ఏర్పడింది. ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? ఫ్రాన్స్ తమ మిలిటరీని గ్రీన్లాండ్కి పంపించింది. ఒకవేళ అమెరికన్ మిలిటరీ వచ్చి ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళను ఆపడానికి. అయితే ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే, ఈ యూరోపియన్ దేశాలు అన్నీ కలిసినా కూడా అమెరికాను ఆపలేవు. ఎందుకంటే అమెరికా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ, అండ్ వీళ్ళ మిలిటరీ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్. ఒకవేళ అమెరికన్ మిలిటరీ గ్రీన్లాండ్ని ఆక్యుపై చెయ్యాలి అని డిసైడ్ అయితే వాళ్ళను ఆపేంత పవర్ యూరోపియన్ దేశాలకు లేదు. కానీ అలా జరిగితే యూరప్కి, అమెరికాకు ఒక శాశ్వతమైన శత్రుత్వం ఏర్పడుతుంది. అలా జరిగితే ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఎన్ని రోజులు యూరప్ని రష్యా ఆక్రమిస్తాను అని చెప్పేది, కానీ ఇప్పుడు వాళ్ళకు ఎంతో మిత్రదేశమైన అమెరికానే వీళ్ళ ప్రాంతాల్ని ఆక్యుపై చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ ట్రంప్ ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు? అసలు గ్రీన్లాండ్లో ఏముంది అనే విషయానికి వస్తే, గత 1000 సంవత్సరాల నుంచి గ్రీన్లాండ్ కంప్లీట్గా మంచుతో కప్పబడి ఉంది. గ్రీన్లాండ్ ఒక్కటే కాదు, దాని చుట్టూ ఉన్న సముద్రం కూడా మొత్తం గడ్డ కట్టి ఉంది. అది పేరుకే సముద్రం, కానీ అక్కడి వాటర్ మొత్తం గడ్డ కట్టి ఉండడం వల్ల అక్కడ ఎటువంటి షిప్పులు ట్రావెల్ చేయలేవు. మీరు ఒకసారి ఈ మ్యాప్ని చూసినట్టయితే మీకు అమెరికా, రష్యా చాలా దూరంలో ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ప్రపంచం ఇలా ప్లేన్గా ఉండదు కదా. మన భూమి ఒక గ్లోబ్, స్పియర్ షేప్లో ఉంటుంది. ఒరిజినల్ మ్యాప్ని చూసినట్టయితే అమెరికా అండ్ రష్యా చాలా దగ్గరగా ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య పర్ఫెక్ట్ ప్లేస్లో గ్రీన్లాండ్ ఉంది. రష్యా నుంచి అమెరికాకు వెళ్ళాలంటే విమానాలు ఇదిగో ఈ విధంగా వెళ్తాయి. ఈ రూట్ని గ్రేట్ సర్కిల్ రూట్ అంటారు. అయితే రేపు రష్యా అమెరికా పైన దాడి చేసినా కూడా ఇదే వేలో మిసైల్స్ వస్తాయి. అందుకే ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏమిటంటే, ప్రపంచం మారుతుంది, రష్యా కూడా పవర్ఫుల్గా మారుతుంది. రేపు అమెరికాకు, రష్యాకు యుద్ధం జరిగితే రష్యా వేసే మిసైల్స్ని మనం ఆపాలి అంటే గ్రీన్లాండ్ మన చేతిలో ఉండాలి. దీని ద్వారా ఏమవుతుంది అంటే, రష్యా వేసే మిసైల్స్ ముందు గ్రీన్లాండ్ని దాటిన తర్వాత అమెరికా మీద పడతాయి. అదే గ్రీన్లాండ్ మన చేతిలో ఉందే అనుకోండి, మనం ఆ మిసైల్స్ని ముందుగానే డిటెక్ట్ చేసి మధ్యలో పేల్చేయవచ్చు. ఇలా మనం మన దేశాన్ని కాపాడవచ్చు అనేది ట్రంప్ వాదన. అయితే దీనికి ఇప్పుడు యూరప్ ఏం చెప్తుందో తెలుసా? ఓకే, మీరు గ్రీన్లాండ్లో మీ మిలిటరీ బేస్లు ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు, చేయండి, ఎంతమంది సైనికులైనా అక్కడ డిప్లాయ్ చేయండి. కానీ ఈ ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేస్తాము, మేమే తీసుకుంటాము అని ఎందుకు చెప్తున్నారు అని క్వశ్చన్ చేస్తుంది. ఇది కూడా వ్యాలిడ్ పాయింటే. యూరప్ దేశాలు అమెరికాకు గ్రీన్లాండ్లో తమకు నచ్చినన్ని మిలిటరీ బేస్లు ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ట్రంప్కి గ్రీన్లాండ్ని తీసుకోవాలి అని ఎందుకు అనిపిస్తుంది అంటే, దీని వెనుక ఇంకో రీజన్ ఉంది. నేను మీకు ఇందాక చెప్పాను,
గ్రీన్లాండ్ చుట్టూ ఉన్న సముద్రం గడ్డకట్టి ఉంది అని. నిజానికి అమెరికా నుంచి రష్యాకు ఇప్పుడు వెళ్ళాలి అంటే సముద్ర మార్గం ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఆఫ్రికా ఖండాన్ని దాటి ఇండియన్ ఓషన్ని దాటి సౌత్ చైనా సీ ద్వారా రష్యాని చేరాలి. కానీ ఇప్పుడు గ్రీన్లాండ్ చుట్టూ ఉన్న మంచు కరుగుతుంది కాబట్టి డైరెక్ట్గా రష్యా అమెరికాను షిప్పుల ద్వారా వేగంగా చేరుకోగలదు. దాంతో ఈ ప్రాంతంలో న్యూ షిప్పింగ్ రూట్స్ ఏర్పడబోతున్నాయి. న్యూ షిప్పింగ్ రూట్స్ ద్వారా ఇక్కడ ట్రేడ్ విపరీతంగా పెరగబోతుంది. ఇది చైనాకు రష్యాకు చాలా అడ్వాంటేజ్గా మారుతుంది. వాళ్ళు తమ బిజినెస్ని మరింత వేగంగా చేయగలరు. ఈ రూట్ ద్వారా చైనా రష్యా మరింత బలపడతాయి. ఇది అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. దీనివల్ల అమెరికాకు బెనిఫిట్ జరగాలి అంటే గ్రీన్లాండ్ అమెరికా చేతిలో ఉండాలి. అలాగే ఈ గ్రీన్లాండ్ ప్రాంతంలో ఉన్న మంచు మొత్తం కరిగి నేల బయటకు వస్తుంది. బై ద వే, మంచు ఎందుకు కరుగుతుంది అంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా మన మనుషులు చేస్తున్న పొల్యూషన్కి ధృవాలు కరిగిపోతున్నాయి. ఈ గ్రీన్లాండ్ భూమిలో ఎంతో విలువైన ఖనిజాలు ఉన్నాయి. అక్కడ కాపర్, డైమండ్, గోల్డ్, గ్రాఫైట్ ఇంకా చాలా విలువైన ఖనిజాలు ఉన్నాయి. వీటితో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. వీటిని ఉపయోగించి అమెరికా కొత్త కొత్త చిప్స్ని, బ్యాటరీస్ని, అడ్వాన్స్ వెపన్స్ని తయారు చేయగలదు. అందుకే ట్రంప్కి గ్రీన్లాండ్ కావాలి. తమ దేశాన్ని కాపాడడానికి ఎలాగో గ్రీన్లాండ్ కావాలి. కానీ ఆ ప్రాంతం మొత్తాన్ని దోచుకోవడానికి, అక్కడ ఉన్న సంపద మొత్తాన్ని తీసుకోవాలి అంటే గ్రీన్లాండ్ అమెరికాకు సొంతం కావాల్సింది. ఇది ట్రంప్ గాడి అసలైన ప్లాన్. కానీ ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయితే తమకు ఎంతో దగ్గరగా ఉన్న యూరప్ దేశాలు శత్రువులుగా మారుతారు. గ్రీన్లాండ్ తీసుకుంటే వీళ్ళ శత్రుత్వాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి అంత రిస్క్ని ట్రంప్ తీసుకుంటాడా అంటే ఎస్, ట్రంప్కి సొంత ప్రయోజనం కంటే ఏది ఎక్కువ కాదు. కాబట్టి ఇతను ఖచ్చితంగా ఈ రిస్క్ని తీసుకోబోతున్నాడు అనిపిస్తుంది. బై ద వే, గ్రీన్లాండ్ని తీసుకోవాలి అని ట్రై చేసిన అమెరికన్ ప్రెసిడెంట్ ఈ ట్రంప్ ఒక్కడే కాదు. ఇతనికన్నా ముందు కొంతమంది ప్రెసిడెంట్లు అలా ట్రై చేశారు. కానీ ఎవరి వల్ల కాలేదు. మరి ట్రంప్ వల్ల అవుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. ఇక నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, గ్రీన్లాండ్ తర్వాత ట్రంప్ కన్ను ఇండియా మీద పడబోతుంది అని. అండ్ అది నిజమే అనిపిస్తోంది. మన ఇండియన్ ఓషియన్లో ఒక పెద్ద ఐలాండ్ ఉంది. దాని పేరే డియోగో గ్రాషియా. ఇది ఎంత ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది అంటే ఇక్కడ మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసుకుంటే ఈ కింద ఉన్న దేశాలన్నింటినీ కంట్రోల్లో పెట్టవచ్చు. అయితే ఆల్రెడీ ఈ ఐలాండ్ పైన అమెరికాకు చెందిన ఒక వెరీ ఇంపార్టెంట్ మిలిటరీ బేస్ ఉంది. అమెరికా అక్కడి నుంచి ఇరాన్ని అటాక్ చేయగలదు, ఆఫ్రికన్ దేశాల్ని అటాక్ చేయగలదు, చైనా ఎక్స్ట్రాలు చేస్తే చైనాను అటాక్ చేయగలదు. రేపు మన ఇండియాతో అమెరికాకు గొడవ జరిగినా అక్కడి నుంచి వీళ్ళు మన ఇండియాను కూడా టార్గెట్ చేయగలరు. అయితే ఈ ఐలాండ్ ఎన్ని రోజులు యూకే అండర్లో ఉండేది. కానీ ఈ ఐలాండ్కి అసలైన ఓనర్ మారిషియస్ దేశం. ఈ దేశం ఇదిగో సముద్రం మధ్యలో చిన్నగా ఒక ఐలాండ్లా ఉంటుంది. ఇది మన ఇండియన్ ఓషన్లో ఉన్న చిన్న దేశం. ఈ దేశానికి మనకు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అయితే మన ఇండియా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి ఈ దేశానికి చెందిన ఐలాండ్స్ని డెవలప్ చేస్తుంది. అందులో భాగంగా మన ఇండియా యూకేతో మాట్లాడి మీరు ఇల్లీగల్గా ఇన్ని రోజులు మారిషియస్ దేశం యొక్క ఐలాండ్ని ఆక్యుపై చేసుకొని ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఈ డియోగో గ్రాషియా ఐలాండ్ని అంటే దాని ఓనర్షిప్ని మారిషియస్ దేశానికి ఇచ్చేయండి అని ఒప్పించగలిగింది. యూకే కూడా దీనికి ఒప్పుకుంది. ఇప్పుడు మారిషియస్ దేశం ఈ ఐలాండ్ని అమెరికా అక్కడ ఆల్రెడీ మిలిటరీ బేస్ని ఏర్పాటు చేసింది కాబట్టి వాళ్ళకు రెంట్కు ఇచ్చేయవచ్చు. లేదా వాళ్ళకు నచ్చినట్టు అక్కడి నుంచి అమెరికాను ఖాళీ చేయించి ఏదైనా ఇతర డెవలప్మెంట్ కూడా చేయొచ్చు. ఇండియా మారిషియస్ బాగా క్లోజ్ కాబట్టి మన ఇండియా కూడా అక్కడ ఏదైనా మిలిటరీకి సంబంధించిన ప్లాన్ చేయొచ్చు. అది మన దేశానికి చాలా బెనిఫిట్ అవుతుంది. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు ట్రంప్ పసిగట్టాడు. ట్రంప్కి ఈ ఐలాండ్ని మారిషియస్ దేశానికి ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఒక పెద్ద ట్వీట్ని పెట్టి యూకే చాలా స్టూపిడ్గా బిహేవ్ చేస్తుంది. ఒక చిన్న దేశం మారిషియస్ లాంటి చిన్న దేశానికి భయపడి మనం ఐలాండ్ ఇచ్చేయడం ఏంటి? ఎంత ఇంపార్టెంట్ మిలిటరీ బేసో అది మీకు తెలుసా? ఈ విషయం చూసి రష్యా, చైనాలు నవ్వుతున్నాయి కావచ్చు అంటూ యూకేని స్టూపిడ్ అని పిలుస్తూ ఇలా జరగడానికి వీల్లేదు అంటూ ఒక పెద్ద అగ్రెసివ్ ట్వీట్ని పెట్టాడు. ఇది మన ఇండియాకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్ని క్రియేట్ చేయగలదు. ఎందుకంటే ఆల్రెడీ మనం మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ పైన పనిచేస్తున్నాం. కానీ ట్రంప్ వాటిని జరగనిచ్చేలా కనిపించట్లేదు. ఇతను ఈ ఐలాండ్ని ఇవ్వకుండా ఏదైనా చేస్తాడు అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ట్రంప్ కేవలం ఈ ఐలాండ్ని ఇవ్వకూడదు అని మాత్రమే చెప్పాడు. బట్ ఫ్యూచర్లో ఏదైనా స్టెప్ తీసుకుంటాడేమో.
డెఫినెట్లీ ఇతను ఇండియాను బెదిరించలేడు, ఎందుకంటే మన ఇండియా భయపడదు. ఆ విషయం వీడికి బాగా తెలుసు. కానీ మారిషియస్ దేశాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తాడు, లేదా డబ్బు పెట్టి అక్కడి అధికారుల్ని కొనేసినా కొంటాడు. ఎందుకంటే అమెరికాకు డబ్బు కొదవ లేదు. అందుకే ఇప్పుడు గ్రీన్లాండ్ పని అయిపోయిన తర్వాత ట్రంప్ ఖచ్చితంగా మన ఇండియాతో గొడవ పెట్టుకోబోతున్నాడు. కానీ ఇండియాతో గొడవ పడితే ట్రంప్కు భారీగా లాస్ రాబోతుంది. మేబీ ఇక్కడ ఐలాండ్ని ట్రంప్ తీసుకుంటాడు కావచ్చు, కానీ వేరే విషయాల్లో ట్రంప్ మన ఇండియా అగ్రెషన్నే తట్టుకోవాల్సి ఉంటుంది. మీరంతా అనుకోవచ్చు, బ్రదర్ మన ఇండియా అమెరికాను ఏం చేయగలదు, అమెరికా చాలా పవర్ఫుల్ అని. కానీ మన ఇండియాకు వరల్డ్ వైడ్గా ఉన్న సాఫ్ట్ పవర్ మామూలుది కాదు. వన్స్ మన భారత్ అమెరికాకు అగెన్స్ట్గా స్ట్రాంగ్గా మాట్లాడడం మొదలు పెడితే దాని ఎఫెక్ట్ అమెరికా పైన గట్టిగా ఉంటుంది. ఆ విషయం ట్రంప్కి బాగా తెలుసు. అందుకే ఈ మధ్య ఇండియా పేరును పెద్దగా తీసుకోవట్లేదు. అండ్ రీసెంట్గా వస్తున్న న్యూస్ ఏమిటంటే, ట్రంప్ మన పైన వేసిన అడిషనల్ 25% టారిఫ్ని ఇప్పుడు తీసేస్తాడు అనే న్యూస్ బయటకు వస్తుంది. అడిషనల్ 25% టారిఫ్ అంటే ఇప్పుడు మన దేశం పైన 50% టారిఫ్ ఉంది, అందులో నుంచి 25%ని తగ్గించబోతున్నాడు అని తెలుస్తుంది. ఒకవేళ ట్రంప్ నిజంగా ఇలా చేస్తే ఇది ట్రంప్ చేసే అత్యంత తెలివైన పని అవుతుంది, లేదా ఇతను తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటాడు, అందులో డౌటే లేదు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ డియాగో గ్రాషియా ప్రాంతంలో మన భారత మిలిటరీ ఉంటే బాగుంటుందా? ఇక్కడ మన మిలిటరీ ఉంటే మనం చైనా అగ్రెషన్ని కూడా ఈజీగా ట్యాకిల్ చేయవచ్చు, పాకిస్తాన్ని కూడా కంట్రోల్లో పెట్టవచ్చు. ఒకవేళ ట్రంప్ ఈ ఐలాండ్ విషయంలో గొడవను మరింత పెద్దది చేస్తే ఇండియా ఈ ట్రంప్ను ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మీ వరకు తీసుకురావడానికి నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. కాబట్టి ఇన్ఫర్మేషన్ నచ్చితే, మా కష్టం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.